రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కోడెల శివప్రసాద్ను మానసికంగా వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పాలనలో జరుగుతున్న గ్రహ కథల సభలో ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సార్ మరి అసలు ఏం జరిగింది? అసలు చాలామందిని చంపేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అని చెప్పి ఒక జాబితా కూడా చదివాడు కదా ఆయన. అవును, 30 మందా 40 మందో ఏదో చెప్పాడు ఆయన. 30 మంది అన్నారు. 30 మంది. అయితే మిగిలిన వాళ్ళ వ్యవహారం పక్కన పెట్టేస్తే కోడెల శివప్రసాద్ ఎపిసోడు చాలా పాపులర్ అయింది ఆ టైంలో. అంటే నిజానికి కోడెల శివప్రసాద్ స్ట్రెచర్ ఇచ్చా కూడా పాపులర్ అయింది ఆ ఇన్సిడెంట్, ఆయన సూసైడ్ చేసుకోవటం అనేది. అంటే చాలా గంభీరంగా ఉండేవాడు, పెద్ద మనిషి మాత్రమే కాదు, ఆయన చాలా పాపులర్ డాక్టరు, సర్జను. నర్సరావుపేటలో ఆయనకు అద్భుతమైన ప్రాక్టీస్ ఉండేది. అది మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు చాలా పేరు ఉండేది. ఆయన అంటే ఫీజు ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు, రీజనబుల్గా వైద్యం చేస్తాడు, వచ్చిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆదుకుంటాడు, ఇలాంటి పేరు కూడా ఉంది ఆయన. ముఖ్యంగా నరసరావుపేట దగ్గరలో రావిపాడు ఇలాంటి గ్రామాల్లో దళిత వాడలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఈయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఈయన తెలుగుదేశం పార్టీలో చేరాడని చెప్పి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం ప్రారంభించారు. అలా తెలుగుదేశం పార్టీలో చేరాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు, హోంమంత్రిగా చేశాడు రామారావు గారి క్యాబినెట్లో. రామారావు గారు తన విశ్వాసంలో తీసుకున్నటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకడు. కోడెల శివప్రసాద్ హోంమంత్రిగా ఉండగానే వంగవీటి మోహన్ రంగా ఎపిసోడ్ జరగటం, విజయవాడ పోలీస్ మీట్ సందర్భంగా వాళ్ళిద్దరూ పరస్పరం ఘర్షణ పడటం, ఆ తర్వాత రంగా హత్య కేసులో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపించటం, ఇలా జరిగింది. అయితే పల్నాటి పులి అని ఆయనకు ఒక టైటిల్ ఉండేది. ఆయన ఒక మేరకు ఫ్యాక్షనిజం కూడా నడిచేది ఆయన ఎరాలో అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. దాడులు ప్రతిదాడులు, అంటే పల్నాడులో దాడులు ప్రతిదాడులు జరిగేవి. అనివార్యంగా ఎప్పుడైతే ఈయన రాజకీయాల్లోకి వచ్చాడో, రాజకీయాల్లోకి రాకముందే గ్రూప్ తగాదాలు ఉండేవి అక్కడ. ఆ గ్రూప్ తగాదాల్లో ఈయన అనివార్యంగా తనని తాను నిలబెట్టుకోవడం కోసం యుద్ధం చేయాల్సి వచ్చేది. ఆ యుద్ధంలో ఆయన దగ్గర బాంబులు దొరికాయని కేసులు నమోదైనాయి. ఇలా హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి. హీరోయిక్ ఇమేజ్ అనే దానికంటే కూడా ఒక వైలెన్స్ ఉండేది ఆయన నేపథ్యంలో. కొంచెం హింస నేపథ్యంగా కలిగినటువంటి రాజకీయ నాయకుడు కోడెల శివప్రసాద్. అందుకనే రంగా మర్డర్ కేసులో ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపించడానికి కారణం. రెండోది, వాళ్ళిద్దరూ బహిరంగంగా ఘర్షణ పడిన దాన్ని లీడ్ తీసుకుని అటువైపుకి కథ నడిచింది. అలా అంటే చంద్రబాబు నాయుడుకి కూడా సంబంధం ఉంది అందులో. చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితంగా ఉండటం మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు కోసం చాలా పనులు చేశాడు కోడెల శివప్రసాద్ అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. చంద్రబాబు కోసమే ఆయన రామారావుని ఎదిరించటం, ఇవన్నీ. ఈ ప్రాసెస్లో ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆయన అంటే రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈయన్ని స్పీకర్ని చేశారు. స్పీకర్ని చేసిన తర్వాత ఆయన శాసనసభ నిర్వహించిన పద్ధతి చాలా విమర్శలకు గురైంది. ఆ టైంలో కొంచెం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి హ్యూమిలేట్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన ఫైనల్గా అసలు ఈ సభలో నేను ఉండను అని చెప్పి నేను జనంలో ఉంటాను అని ఆయన సభ నుంచి పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించి మరీ వెళ్ళిపోయాడు జనంలోకి జగన్మోహన్ రెడ్డి. ఈ టోటల్ ఎపిసోడ్కి కోడెల శివప్రసాద్ నేతృత్వంలో అంటే ఒక రకంగా సారథ్యం వహించాడు ఆయన స్పీకర్గా. స్పీకరు రాజకీయ అభిప్రాయాలతో వ్యవహరించకూడదు అనే ఒక మాట ఉన్నప్పటికీ, సాంప్రదాయం ఉన్నప్పటికీ, సాంప్రదాయం మాత్రమే కదా అది రూల్ కూడా. కానీ మన స్పీకర్లు అందరూ పొలిటికల్ లైన్తోనే వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయనే కాదు, తర్వాత వచ్చినటువంటి స్పీకర్ కూడా
పొలిటికల్ లైన్తోనే వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అన్ని చోట్ల ఉంది అది, అక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, అన్ని చోట్ల అదే కల్చర్ నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో కోడెల శివప్రసాద్ ఎప్పుడైతే 19 ఎన్నికల్లో ప్రభుత్వం మారిందో, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, ఈయన అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కొంత ఈయన అంటే ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కావచ్చు, ఇది ఈయన ఇంట్లో పెట్టారు. ఈ ఫర్నిచర్ వెనక్కి ఇవ్వటం లేదు అనేది ఒక ఎలిగేషన్, దాని మీద సెటైర్లు వేయటం. కోడెల ఫర్నిచర్ షాపులో వెళ్ళి అక్కడ ప్రభుత్వం తాలూకా ఫర్నిచర్ అంతా అమ్మకానికి ఉంది, ఇలాంటి రకరకాల జోకులు అవి సర్క్యులేట్ అయినాయి ఆ టైంలో. ఆయనకు నోటీసులు పంపటము, దాన్ని కొంచెం రగడ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభ దినాల్లో. అంటే ప్రజావేదిక కూల్చివేసిన తర్వాత మొదటి స్టెప్ అది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే, అంటే గెలుస్తున్నాను అనగానే ఆయన నిద్రపోలేదు. అయిపోయింది, మనం సక్సెస్ అయిపోయామని ప్రశాంతంగా నిద్రపోవాలి కదా, ఆయన నిద్రపోకుండా ఇమ్మీడియట్గా తీసుకున్న స్టెప్ ప్రజావేదిక కోల్చడం. చంద్రబాబు ఇంటి ముందు ప్రజావేదిక కోల్చడం ద్వారా ఒక నేను రంగంలో ఉన్నాను, మీతో యుద్ధం చేయబోతున్నాను అని ఒక సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాసెస్లోనే కోడెల శివప్రసాద్ టార్గెట్ అయ్యాడు. అందరినీ టార్గెట్ చేశారు ఆ టైంలో. ఈయన టార్గెట్ అయ్యాడు. ప్రజావేదిక కూల్చిన రోజు చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి ఇల్లు, ఆ మొత్తం కరకట్ట మీద ఉన్నటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని పెరగటం వచ్చింది. ఇవన్నీ కూలగొట్టేయాలన్నారు. దానిలో మంతెన ఆశ్రమం ఉంది అదే లైన్లో. ఇప్పటికీ ఏమీ తీలా, అన్నీ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఆ రోజున ప్రజావేదిక కూల్చిన రోజు మాత్రం ఒక హడావిడి జరిగినమాట వాస్తవం. అదే పద్ధతిలో కోడెల మీద కూడా విమర్శలు మొదలైనవి. ఆయన మీద సెటైరికల్గా దాడులు జరిగినాయి. ట్రాల్ అయ్యాడు ఆయన విపరీతంగా. ఈ ట్రాలింగ్ ఇది జరుగుతున్న టైంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు కారణం ఈ ట్రాలే. ఆయన అంతటి మనిషి, అంటే సముద్రాలు ఈదినవాడు పిల్లకాలంలో పడి చనిపోయినట్టు అనే పద్ధతిలో కూడా మాట్లాడారు వ్యాఖ్యానాలు ఆయన మరణానంతరం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితాల్లో ఎలాగా అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ ఇక్కడ ప్రపంచానికి ఆ రోజున సర్క్యులేషన్లో ఉన్న వ్యవహారమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడటం. కాంటెక్స్ట్లో చూస్తే దాన్ని నిజానికి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుంది ట్రాలింగ్ గురించి కాదని, ఆయనకి ఇంట్లో కొన్ని వేధింపులు ఉన్నాయి, కొడుకు కోడలు గొడవలు అవి కూడా ఉన్నాయి, ఫ్యామిలీ గొడవలు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. ఈ ఫ్యామిలీ గొడవలతో పాటు కొన్ని సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు సహకరించలేదు అనేది ఒకటి. రెండోది, ట్రాలింగ్ జరుగుతున్న టైంలో వైసీపీ నుంచి కొంచెం హ్యూమిలేట్ చేస్తూ దాడులు జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ని ఆదుకోవడానికి ఏ రకమైనటువంటి మాట సాయం కూడా చేయనటువంటి పరిస్థితి. పట్టించుకోలేదు, సైలెంట్ అయిపోయాడు, పక్కకి జరిగాడు. ఇది ఆయన్ని తీవ్రంగా మనస్తాపానికి గురి చేసింది. అందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, అత్తగారు కొట్టినందుకు కాదు తోడికోడలు దెప్పినందుకు అని. దానికి అది కరెక్ట్ సామెత కాదు. కానీ కోడెల శివప్రసాద్ ఎపిసోడ్లో ఆయన జీవితంలో ఆయన కూడా కొంచెం ఫెరోషియస్ పొలిటీషియన్నే. ఆయన చేతుల మీదుగా జరిగిన కొన్ని హత్యాకాండ అవి ఉన్నాయి ఆ ఏరియాలో. ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి చెప్తే రెండు వైపులా చెప్తారు. అక్కడ రెడ్డి సామాజిక వర్గం బలంగానే ఉంది, కమ్మ సామాజిక వర్గానికి ఒక రకంగా ఈయన ఒక టైంలో నాయకత్వం వహించాడు. ఈ రెండు గ్రూపుల మధ్య వైరం నడిచింది చాలా కాలం. కొట్టుకున్నారు, కొన్ని హత్యలు జరిగినాయి, బాంబులు తయారీ కార్యక్రమాలు కూడా ఉండేవి. ఈయన సర్జన్, ఈయన డాక్టరు, సర్జన్గా మంచి పేరు ఉన్నాయి. సర్జన్గా ఎంత పేరుందో ఫ్యాక్షనిస్ట్గా అంతే పేరుంది. నిజానికి బోయపాటి శ్రీను తీసినటువంటి లెజెండ్ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ వేస్తాడు ఆయన, బాలకృష్ణ గారు. దానికి ఇన్స్పిరేషను కోడెల శివప్రసాద్ అనే చర్చ కూడా జరిగింది ఆ టైంలో.
ఏది ఏమైనప్పటికీ అంటే ఆ సర్జరీ చేయగలను, ఈ సర్జరీ చేయగలను అన్న టైప్లో వ్యవహరించేవాడు ఆయన. ఈ మెంటాలిటీ ఉండటం వల్లనే ఆ రోజు పోలీస్ మీట్లో వంగవీటి రంగా వచ్చినప్పుడు ఘర్షణ పడ్డాడు. ఇద్దరు, ఒక రిక్షా కార్మికుడు చనిపోయిన డెడ్ బాడీని వేసుకుని వెళ్ళాడు అక్కడికి ఆయన రంగా. వెళ్ళి కాంపన్సేషన్ అవన్నీ రోడ్డు మీద తేల్చమన్నాడు. రోడ్డు మీద తేల్చడం కాదు, తర్వాత మాట్లాడుతూ అన్నాడు ఆయన. కుదరదు, ఇక్కడే ఫైనలైజేషన్ కావాలన్నాడు ఈయన. ఇద్దరి మధ్య గొడవ జరిగింది, నెట్టుకునే పరిస్థితి దాకా వచ్చారు. అది మనసులో పెట్టుకుని, అంటే పబ్లిక్లో తనని హ్యూమిలేట్ చేశాడు అనే దాన్ని ప్రధానంగా తీసుకుని, అంతకుముందు శాసనసభలో ఆయన ప్రవర్తించిన తీరు, రామారావు గారిని ఇబ్బంది పెట్టిన తీరు, వీటన్నిటినీ కలిపి రంగా హత్యకు ఒక పథక రచన జరిగింది, అక్కడే పునాది, అక్కడే బీజం పడింది అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. ఓకే, ఇందులో కొంత వాస్తవం ఉండడానికి అవకాశం కూడా ఉంది. అందుకని కోడెల శివప్రసాద్ ఇన్నోసెంట్ కాదు. ఆయన మహాత్మా గాంధీ మహాత్ముడు కూడా, మహాత్మా అనేటువంటి ఒక పాత్ర పోషించాడు. కానీ ఆయన కోపతాపాలు, ఆవేశాలు లేని మనిషి ఏం కాదు కదా. దాన్ని వదిలించుకోవడానికి ఏదో ఆయన తన స్టైల్లో తన తిప్పలు తను పడ్డాడు. కోడెల శివప్రసాద్ గారు ఆవేశాలు లేనటువంటి, ఎటువంటి కోపతాపాలు లేనటువంటి సాధుజీవి అయితే కాదు. ఆయనకి ఒక హింసాత్మక నేపథ్యం బలంగా కలదు. చంద్రబాబు నాయుడు గారికి అవసరానికి వాడుకుని వదిలేసే నేపథ్యం ఉంది. అలాగే తనకి రిస్క్ వస్తుంది అనుకున్న ఏరియాలో ఆయన కాలు పెట్టాడు, ఎంటర్ కాడు, యుద్ధం చేయడు. ఇది మొత్తం చరిత్రలో ఎప్పుడు ఎవరు అంటే ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళందరి పరిస్థితి అదే. ఆ రోజున ఎన్టీ రామారావు గారి మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఆయన వైపు బలంగా నిలబడినటువంటి ఏ నాయకుడు ఆయనతో లేడు. తర్వాత అది దేవేందర్ గౌడ్ కావచ్చు, దేవేందర్ గౌడ్ని వదిలేసాడు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఈరోజు అందరికీ తెలుసు, దేవేందర్ గౌడ్ పరిస్థితి ఏంటనేది.